ఉరి శిక్ష అనేది సాధారణ విషయం కాదు. ఇండియాలో ఉరి శిక్ష విధించాలంటే దానికి ఎన్నో ప్రక్రియలు పూర్తి చేయాల్సి ఉంటుంది. కరుడుగట్టిన ఉగ్రవాదికి కూడా ఓ పట్టాన ఉరి శిక్ష అమలు చేయలేరు. కానీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మాత్రం ఇట్టే ఉరి శిక్షలు అమలు చేస్తారు. పైగా అక్కడ భారతీయులు ఎక్కువగా ఈ శిక్షలకి గురవుతున్నారు. అసలు ఎమిరేట్స్లో ఏం జరుగుతోంది? భారతీయులు ఎక్కువగా ఎందుకు శిక్షలకు గురవుతున్నారు? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత రాష్ట్రానికి చెందిన 2 స్థానికుల్ని ఉరి తీసినట్లుగా వార్తలు రావడంతో కేరళలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరణించిన వ్యక్తులని మహమ్మద్ రినాష్ అరంగిలొట్టు, మురళీధరన్ పెరుందట్ట వలప్పిల్గా గుర్తించారు. 4 నెలల చిన్నారి మరణానికి కారణమైన ఉత్తరప్రదేశ్ మహిళ షహాజాది ఖాన్ను అబుదాబి ఉరి తీసిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించిన కొద్ది రోజులకే మరో 2కి ఉరి అంటూ వార్తలు వెలువడ్డాయి. దీంతో అందరి దృష్టి వీటిపై పడింది. 54 మంది పౌరులు మరణశిక్షలో ఉన్నారని, వీరిలో అత్యధికంగా యుఏఈలో 29 మంది, సౌదీ అరేబియాలో 12 మంది ఉన్నారని భారత ప్రభుత్వం తెలిపింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 86 వేర్వేరు జైళ్లలో 10,152 మంది భారతీయులు ఉన్నారు. ఈ సంఖ్యను దాని వెనక ఉన్న కథలని చూద్దాం. మార్చి 6 గురువారం రోజున అరంగిలొట్టు వలపిల్ను యుఏఈ ఉరితీసినట్లుగా విదేశాంగ శాఖ ధృవీకరించింది. కేరళకు చెందిన వారిద్దరూ ఎమిరేటీ జాతీయుడని మరొక భారతీయుడని హత్య చేసిన కేసులో మరణశిక్షని ఎదుర్కొంటున్నారు. యుఏఈ యొక్క అత్యున్నత న్యాయస్థానం కోర్ట్ ఆఫ్ కాసేషన్ వారి మరణశిక్షల్ని సమర్థించింది. ఫిబ్రవరి 28, 2025న ఉరి శిక్షలు అమలు చేయబడ్డాయి. ఫిబ్రవరి ప్రారంభంలో అందించిన ప్రభుత్వ డేటా ప్రకారం విదేశాలలో మరణశిక్ష పడిన భారతీయుల సంఖ్య యుఏఈలోనే ఎక్కువగా ఉంది. యుఏఈలో 29 మంది భారతీయులు మరణశిక్షని ఎదుర్కొంటున్నారని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఫిబ్రవరి 13న రాజ్యసభకి తెలియజేశారు. అందులోని డేటా ప్రకారం విదేశీ కోర్టులు మరణశిక్ష విధించిన భారతీయ పౌరుల సంఖ్య 54 అని అన్నారు. అంతేకాకుండా సౌదీ అరేబియా తర్వాత అత్యధికంగా 2,518 మంది భారతీయ ఖైదీలు యుఏఈలో ఉన్నారు. సౌదీలో 2,633 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. యుఏఈలో మరణశిక్ష పడిన భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ దేశం మాత్రమే కాదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సౌదీ అరేబియాలో 12 మంది, కువైట్లో 3, ఖతర్లో 1, యోమెన్లో 1 ఉరి శిక్షని ఎదుర్కొంటున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం బహ్రెయిన్, ఓమన్, ఇరాక్లో మరణశిక్ష పడిన భారతీయులే లేరు. విదేశాల్లో మరణశిక్ష కోసం ఎదురు చూస్తున్న భారతీయుల కేసుల్లో ప్రాముఖ్యం పొందిన 2017 నాటి యోమెన్ జాతీయుడు తలాల్ అబ్బో మహదీ హత్య కేసు. ఈ కేసులో కొచ్చికి చెందిన నిమిషప్రియ అనే నర్సు దోషి. గత డిసెంబర్లో 34 ఏళ్ల నిమిషకు విధించిన మరణశిక్షను యోమెన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమి ఆమోదించారు. ఇప్పుడు ఆమెకు మిగిలిన ఆప్షన్ ఒక్కటే, మహదీ కుటుంబం క్షమించాలి, లేదంటే బ్లడ్ మనీ రూపంలో నిమిష వాళ్ళకి భారీ మొత్తం ఇవ్వాలి. ఈ రెండిట్లో ఏది జరగకపోయినా ఆమెకి ఉరి ఖాయం. గతేడాది ఏప్రిల్లో ఇలానే భారతీయుల నుంచి డబ్బు సేకరించి బాధిత కుటుంబానికి ఇచ్చి సౌదీ అరేబియాలో ఒక భారతీయుడిని ఉరి నుంచి కాపాడారు. ఇప్పుడు నిమిష విషయంలో కూడా అదే ప్రయత్నం జరుగుతోంది. భారతీయులు మరణశిక్ష ఎదుర్కోవటానికి ప్రధాన కారణాలేంటి? చాలా మంది అభిప్రాయం ప్రకారం అరబ్ దేశాల్లో భారతీయులు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దానికి తోడు అక్కడ షరియాత్ చట్టాలు కూడా అత్యంత కఠినంగా ఉన్నాయి. భారతీయులు ఈ దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పాస్పోర్ట్ తీసుకోవటం, జీతాలు ఆలస్యంగా ఇవ్వటం కామన్ గా జరుగుతున్నాయి. దీనివల్ల కూడా నేరాలు పెరుగుతున్నాయి. నిమిషప్రియ కేసులో కూడా ఆమె భారతదేశానికి తిరిగి వెళ్లకుండా ఆపేందుకు మహదీ ఆమె పాస్పోర్ట్ ని లాక్కున్నట్లు సమాచారం. నిమిష తన పాస్పోర్ట్ ను తిరిగి పొందటానికే అతనికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. అయితే హెవీ డోస్ కారణంగా అతను మరణించాడు. చాలా మంది భారతీయులు తమ పని పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నారు. ఈ అంశాలన్నీ వారిని ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వారు నేరాల వైపు మళ్లేలా చేస్తాయి. మరొక వైపు సరైన చట్టపరమైన పరిష్కార మార్గాలు లేకపోవటం కూడా ఉరి శిక్షలకి మరొక కారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.